గ్రామాల్లో అక్షర దీపాలు వెలిగించాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే కార్యక్రమంతో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేష్ మారుమూల గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కొమరం భీం జిల్లా పెంచికల్పేట్ మండలం మురళీగూడ గ్రామంలో మహిళలతో అక్షరాలను దిద్దించారు. చదువు, బాల్య వివాహాలు తదితర అంశాలపై కంజుర డప్పు వాయిద్యాలతో పాటలు, నృత్యం రూపంలో వినిపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు, పిల్లలు ఆసక్తిగా పాల్గొన్నారు. మన ఈ కొమరం భీం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు సద్వినియోగం కావాలంటే అసలు ప్రజలు చైతన్యవంతం కావాలి. ప్రజలు చైతన్యవంతం కావాలంటే వాళ్ళకు విద్య కావాలి. వాళ్ళకు విద్య లేకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి అందుకు వాళ్ళ కనీస అవగాహన లేకుండా ఏ పథకం పెట్టినా అది సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కాదు, అది వాళ్ళు సద్వినియోగం చేసుకోలేరు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టే పథకాల గురించి, అలాగే అందరికన్నా ముఖ్యంగా మనకు విద్య కావాలి. విద్య ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటారు. కాబట్టి విద్య కావాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు, విద్య యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వన్యప్రాణులను రక్షించాలి, అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించాలి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కును కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి, సచ్చిలను ఎన్నుకోవాలి, వాళ్ళ గ్రామాభివృద్ధిని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలి అనే కారణంతో ఒక 12 అంశాలను నేను ఆధారం చేసుకొని మొత్తం మీద వీళ్ళను ఇక్కడికి నా సొంత ఖర్చులతోటి ఈ సెలవు దినాల్లో, ఈ వేసవి దినాల్లో మొత్తం మీద నేను ఇట్లా చేయడం మూలంగా కొంతమంది కనీసం జిల్లాలోని 15 మండలాల్లో. నా పేరు మడాకి మాది మురళీగూడ గ్రామం, పెంచికల్పేట్ మండల్, ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. మాది మారుమూల ప్రాంతం. చాలా మా ఊరిలో ఏ వెహికల్స్ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది. మాకు సదుపాయాలు, రోడ్డు లేదు, తాగడానికి మంచినీళ్ళతోటి ఇబ్బంది ఉన్నది. స్టడీకైనా పిల్లలు చేరడానికి ఎటువంటి సదుపాయాలు లేవు. సార్ వచ్చి మా మంచి చెడ్డ మా కష్టాలన్నీ అడిగినరు. ఈరోజు మాకు ఏదన్నా సార్ తరపు నుంచి కానీ